మా ఊరు పుడింగే చాలా రోజులైందంట సినిమా చూసే. సరే, ఈ మధ్యలో తిరుపతికి పోయి కూడా చాలా కాలం అయింది కదా! పోయి సినిమా చూద్దాం అనుకునే ముందు ఆడికి కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిందిలే. ఆండ్రాయిడ్ ఫోన్‌లో సినిమా రివ్యూ చూస్తా వచ్చినాడు. చూసినప్పుడు 'తంగలాన్' సినిమా రివ్యూ చూసినాడు. ఏదైనా ఈ మధ్యలో రివ్యూ చూసి సినిమాలకు పోదామని అనుకుంటాడు గానీ, రివ్యూల్లోకిను ఆ సినిమాకు చాలా తేడా ఉండే కొద్దికే ఛ! 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 ఈ రివ్యూలే చూడాల్సిన అవసరం లేదు. సినిమాకు పోవాల్సిందే అని డిసైడ్ అయిపోతా ఉన్నాడు. కానీ ఎందుకో ఈ 'తంగలాన్' సినిమా రివ్యూ చూస్తా ఉంటే మేధావులంతా ప్రతిస్పందించేది వాడికి అర్థమే కాల. ఏందయ్యా ఈ సినిమాలో ఉండే గొప్పతనం అనుకొని ఆలోచనలో పడిపోయినాడు. ఇక మామూలు రొటీన్ రివ్యూలు రాస్తారు కదా! వాళ్ళు ఫస్ట్ హాఫ్‌లో ఇట్టుంది, ఫస్ట్ 30 నిమిషాలు ఇట్టుంది, క్లైమాక్స్ ఇట్టుంది, ఇంటర్వల్ ఇట్టుంది, ఇంటర్వల్ బాగా ఏదో చేసినాను అనుకున్నాడు కానీ మనకు అర్థం కాలేదు, సినిమా స్లోగా ఉంది. ఇట్లా కమర్షియల్ ఫార్మాట్‌లో రివ్యూలు అయితే చాలా వరకు చూసేసి నాకు కొంచెం తలపోటే వచ్చిందని చెప్పాలనుకుంటా, ఇంక లాభం లేదు సినిమాకి పోదామని డిసైడ్ అయిపోయినాడు. కాబట్టి మిత్రులారా, నేను కూడా ఆ సినిమా చూసేసి తర్వాత రివ్యూ చేయాలనుకుంటా ఉన్నానని చెప్పేసి పుడింగే గట్టిగా ఫిక్స్ చేసుకొని బయలుదేరినాడు. ఆ బయలుదేరే ముందు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసినాడు. ఏం సార్, ఈ మధ్యలో ఏమన్నా సినిమా చూసినారా మీరన్నా? ఏమీ లేదు సార్, చూడకూడదు అనుకుంటా ఉన్నాను కానీ ఈ 'తంగలాన్' అనేది పోస్టర్ చూస్తే ఒక డిఫరెంట్ అనిపించింది, చూసేయాల్సింది అనుకొని చూసిన సార్, అది ఏం చేస్తున్నాడంటే ఆ అబ్బాయే భీమ్ అంటాడు, జై భీమ్ అంటాడు, బుద్ధుడు అంటాడు, నాగపట్నం అంటాడు, నాగదేవతలు అంటాడు, ఏదో దేనికి సంబంధం లేకుండా ఒకదానికి చేసుకుంటూ, అయితే కంటెంట్ మాత్రము ఒక దళిత బహుజనుల యొక్క జీవిత గాథను చెప్పినాడు అనిపించింది నాకు. ఖచ్చితంగా మీలాంటి ప్రోగ్రెసివ్ ఐడియా ఉండే పొడిగి లాంటి వాళ్ళు ఆ సినిమాను చూడాల్సిందే సార్ అని నాతో ఒక అరగంట లెక్చర్ ఇచ్చుకున్నాడు. నిజమే, ఏమి ఎంతసేపు అయినా మనము ఆ మణిరత్నాన్ని, అంతకుముందు రామగోపాల్ వర్మని, ఈ మధ్యలో సుకుమార్ని, రాజమౌళిని ఇట్లా వాళ్ళ ఫార్మెట్ సినిమాలంతా చూసేసి బోరు కొట్టేసింది కదా. ఎట్టయినా ఈ సినిమా చూడాలని డిసైడ్ అయిపోయాడంట పుడింగే. అంతెందుకో అతను కాలా తీశాడు, ఎవరు ఆ డైరెక్టర్ రంజిత్, తర్వాత కబాలా తీశాడు. ఇక అతని ఆలోచన విధానమే ఏదో డిఫరెంట్ అనిపించి రజనీకాంత్ గారు కూడా ఏమన్నారంటే తెలుసునా, అయ్యా నీతో ఏకంగా 9-10 సినిమాలు చేస్తాను అన్నాడంట. మరి ఆయన బడ్జెట్ ఆయన పరిస్థితిలో వర్కౌట్ అవ్వలేదు కానీ అప్పటికి 2 సినిమాలు ఇమీడియట్గా తీసి పారేసినాడు. ప్రతి దానిలోనూ సినిమాలో ఉండేటటువంటి విషయాల్ని కమర్షియల్గా మిస్ కాకుండా జీవితాన్ని, తత్వాన్ని, చరిత్రని అతన్ని అద్భుతంగా వడబట్టినాడని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు. సరేలే, ఇప్పటికే చాలా కాలం అయిందే, ఆ సినిమా బాగుందని అందరూ అంటున్నారు కానీ ఎంతకాలం థియేటర్లో ఉంటుందో మనకు తెలియదు కదా, అందుకని చూసేసి వద్దామని చెప్పేసి పుడింగి బయలుదేరినాడబ్బా. సో ఫ్రెండ్స్, విశ్వ రివ్యూస్లో పుడింగి ఇట్లా బాధపడుతున్నాడని మీరేం బాధపడదు కదండి. ఆడు పోయి సినిమా చూసేసినాక వాడి ఒపీనియన్ ఎట్టుందో మనం వెయిట్ చేసి విందాం. మొత్తం మీద 'తంగలాన్' అంటే బంగారం కోసము పోరాడిన కొడుకు అని అనుకుంటాం కానీ నిజానికి తంగలాడుతున్న పేద జీవితాలు, దళిత జీవితాలకి ఒక సింబాలిక్ లాగా ఆ సినిమాని తీసినాడని చెప్తా ఉంటారు. ఏదేమైనా ఆలోచన పనులకి అలాంటి సినిమా అవసరము. ఇప్పుడుండే జనరేషన్ కూడా అలాంటి చరిత్ర తవ్విదీయడం చాలా అవసరం కాబట్టి మంచి సినిమా అంటూ ఉన్నారు, పూయేస్తాను. మీకు టైం ఉంటే నా రివ్యూ దాకా వెయిట్ చేద్దాడబ్బా, మీరు కూడా సినిమా చూసేసి రండి. చూస్తే ఒక ఆలోచన వస్తుంది, ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, రీఫ్రెష్గా పోవచ్చు. ఈ మోడర్న్ రివ్యూస్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ కంటెంట్లో రీఫ్రెష్గా ఉందబ్బా, ఒక్కసారి చూడొచ్చు, అసలు చూడలేమేమో, ఇది స్లో కానీ ఇట్లా పనికి మాలిన మాటలంతా వినొద్దండి. ఖచ్చితంగా 'తంగలాన్' సినిమానే నాతో పాటు మీరు కూడా రండి, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. విశ్వ రివ్యూస్లో 'తంగలాన్' గురించి నేనేం రివ్యూ చెప్పలేదు కానీ నా ఒపీనియన్ ప్రజల గురించి అట్లా అనుకున్నాను. మీరు పోయి చూడండి, మీ ఒపీనియన్ ఏర్పరచుకోండి. ఒకరు చెప్పే రివ్యూస్ సినిమా చూసేది ఏంది, మనమే సినిమా చూసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది కదా, ఆలోచన కూడా ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ మిత్రులారా, నేను 'తంగలాన్' సినిమాకి పోతా ఉన్నాను, మీరు పోయి రండి.